తిరుపతిలోని తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లు సేవామిత్రులతో జరుగుతున్న సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 19 వరకు ఈ కార్యక్రమాలు కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంఖారావాన్ని పూరిస్తాం. ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీ అభిమానం చూస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని చూస్తున్నాను. ఈ తిరుపతిలో భావితరాల భవిష్యత్తు ఆలోచించే ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల్లో మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ గెలుపుకి మీరు కూడా కృషి చేయాలని వాళ్ళకు కూడా పిలిపిస్తున్నా. ఒక పెన్షన్ తీసుకునే వ్యక్తులకి మీ పెద్ద కొడుకు ఓటేయమని, పసుపు కుంకుమ తీసుకునే మా చెల్లమ్మలకి మీ అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పంపిస్తున్నాడని, రైతు కుటుంబాలందరికీ రైతు పెద్దన్న పిలుపుగా, కుటుంబ పెద్దగా, నిరుద్యోగులకి ఒక గార్డియన్ గా, డ్రైవర్లందరికీ డ్రైవర్ నెంబర్ 1 గా పిలిపిస్తున్నా. రోడ్డు మీదకి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రచారం చేయాలని పిలిపిస్తున్నా. నేను మీకోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. నా కోసరం, ఈ రాష్ట్రం కోసరం, మీకోసరం 25 రోజులు మీరు కష్టపడండి. లబ్ధిదారులు దినానికి 1 గంట మీకు ఓపికంటే 5 ఇండ్లకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చూశాం. మీ కన్న బిడ్డలు చూసుకోకపోతే నేనున్నాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిరూపించుకున్నాను. అది చేయమని వాళ్ళందరినీ కోరుకుంటూ, దానికి నాయకత్వం మా కార్యకర్తలే. మీరే నాయకత్వం ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే జిందాబాద్, తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమిళలో మీ ఓటు తిరుపతి మొత్తం వినపడాలి. తమిళలో మీ ఓటు సైకిల్ గుర్తుకే, తమిళలో మీ ఓటు సైకిల్ గుర్తుకే, అమ్మలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు, సైకిల్ గుర్తు, మనందరి ఓట్లు సైకిల్ గుర్తు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్. అమర్ హై. కార్యకర్తలు జిందాబాద్. మీరు చూపించిన అభిమానం చూపిస్తున్నా. నాకు ఏమాత్రం లేదు. యుద్ధానికి పోతున్నాం. మా సైనికులు రెడీగా ఉన్నారు. ఈ సైనికుల్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఖబర్దార్, మీ కుట్రలు, మీ కుతంత్రాలు జరగవు. మా తెలుగుదేశం పార్టీ జెండా ముందర మీ కుప్పి గంతులు చెల్లవు, జరగవని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. జెండా ఒకసారి మీ దగ్గర జెండాలు కూడా ఊపండి. అధ్యక్షుల వారితో మీ జెండాలు కూడా ఒకసారి ఊపండి. దయచేసి మీ దగ్గర ఉన్న జెండాలు కూడా ఊపండి. విజయం తథ్యమని గుర్తుగా జెండా ఊపండి. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి రేపు విజయఢంకా మోగించడానికి సిద్ధపరిచిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజుల్లో, ఈ 20 రోజుల్లో
ఓటేయడమే కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెక్ ఇస్తారా, అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేకుంటే బాండ్స్ కూడా ఉన్నాయి, అవి తీసుకొని ఇస్తారా? నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి నిధులు కూడా మీరే ఇవ్వాలి. ఈ పార్టీని గెలిపించాలి. ఎవరికి తోచిన విధంగా ₹1 మొదలుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంతుంటే అంత ఇమ్మని పిలిపిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరాలి. ఆకుల శివకుమార్ ఎంపీటీసీ తలకోన. ఆకుల శివకుమార్, కోనంగి శివకుమార్ గౌడ్, చింతగుంట కృష్ణయ్య గౌడ్, ఎన్ కిషోర్, మలతి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మలికి రామ. మొన్న